अंतर्मुखता आत्मस्वधर्मं हर्षितमुखता मुखारविन्दम् अंतर्मुखता आत्मस्वधर्मं हर्षितमुखता मुखारविन्दम् सहनशीलततो विराजिल्लिरि सहनशीलततो विराजिल्लिरि येसु बुद्ध गान्धि महात्मुलु दिव्य गुणाले धारण చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి धैर्ये साहसे लक्ष्मी निलयं निर्भयत्वमे नीकु निश्चलता धैर्ये साहसे लक्ष्मी निलयं निर्भयत्वमे नीकु निश्चलता नीकण्ठहारमु माधुर्यतये नीकण्ठहारमु माधुर्यतये सरल स्वभावं नम्रतभावं दिव्य गुणाले धारण చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి त्यागतपस्या सेवानिरति दयार्द्र हृदयं विशाल
तपस्या सेवानिरति दयार्द्रहृदयं विशालभावं निस्सङ्कल्पमे निर्मोहत्वं निस्सङ्कल्पमे निर्मोहत्वं परमपवित्रता जीवाधारं दिव्यगुणाले धारण చేసి పూలమాలగా వికసించబోయి దివ్యగుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించబోయి శాంతి స్నేహ గుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం ప్రేమ శాంతి స్నేహ గుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం సత్య సుందరుడు శివుడే పితయని సత్య సుందరుడు శివుడే పితయని నిత్యం నీలో స్మరించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ అనంతమైన నాటకాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటే అపారమైన సంతోషం ఉంటుంది. ఈ నాటకంలో ఎవరైతే అనన్యమైన మంచి పురుషార్థం చేస్తూ ఉంటారో వారికి పూజ కూడా అధికంగా జరుగుతుంది. ప్రశ్న: ప్రపంచంలో అన్ని దుఃఖాల నుండి ముక్తి చేసే స్మృతి ఏది? హర్షితంగా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: ఇప్పుడు మనము భవిష్య నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము. ఈ స్మృతి సదా ఉండాలి. భవిష్యత్తును గూర్చిన ఖుషీలో ఉంటే దుఃఖాన్ని మర్చిపోతారు. ఈ విఘ్నాల ప్రపంచంలో విఘ్నాలు రానే వస్తాయి. కానీ ఈ ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. ఈ స్మృతి ఉంటే హర్షితంగా ఉంటారు. పాట: ప్రేయసీలారా మేలుకోండి. ఓం శాంతి. ఈ పాట చాలా బాగుంది. పాట విన్న వెంటనే పైనుండి మొదలుకొని 84 జన్మల రహస్యము బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీరు పైనుండి కిందకు వచ్చినప్పుడు సూక్ష్మవతనం ద్వారా రారని పిల్లలు మీకు బాబా చెప్తారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం సూక్ష్మవతనం ద్వారా వెళ్ళాలి. సూక్ష్మవతనాన్ని బాబా ఇప్పుడు చూపిస్తారు. సత్య త్రేతాయుగాలలో ఈ జ్ఞాన విషయమే అక్కడ ఉండదు. అక్కడ చిత్రాలు మొదలైనవి ఏవీ ఉండవు. భక్తి మార్గంవి ఉండవు. భక్తి మార్గంలో అనేక చిత్రాలు ఉన్నాయి. దేవీలు మొదలైనవి వారికి పూజలు చాలా బాగా జరుగుతాయి. దుర్గా, కాళీ, సరస్వతి అందరూ ఒక్కటే, కానీ పేర్లు అనేకం పెట్టేశారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో, అనన్యమైన పిల్లలుగా ఎవరైతే ఉంటారో వారికి పూజలు కూడా ఎక్కువగానే జరుగుతాయి. మనమే పూజ్యుల నుండి పూజారీలుగా అయ్యి బాబా పూజను మరియు స్వయం మన పూజను చేస్తామని మీకు తెలుసు. ఈ బాబా
నారాయణ్ణి పూజించేవారు కదా. ఇది అద్భుతమైన ఆట. నాటకం చూస్తే సంతోషం ఎలా కలుగుతుందో అలాగే ఇది కూడా అనంతమైన నాటకము. దీన్ని గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం డ్రామా రహస్యమంతా ఉన్నది. ఈ ప్రపంచంలో ఎంతో అపారమైన దుఃఖం ఉన్నది. ఇప్పుడు కొంత సమయం మాత్రమే మిగిలి ఉందని, మనం నూతన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. భవిష్య ఖుషి బుద్ధిలో ఉంటే అది ఈ దుఃఖధామాన్ని దూరం చేస్తుంది. బాబా చాలా విఘ్నాలు వస్తూ ఉన్నాయి, నష్టపోతున్నాము అని వ్రాస్తారు. తండ్రి అంటారు, ఎన్ని విఘ్నాలు వచ్చినా ఈరోజు లక్షాధికారిగా ఉండి రేపు భిక్షాధికారిగా అయినా మీరు భవిష్య ఖుషీలో ఉండాలి కదా. ఇది ఆసురీ రావణ ప్రపంచము. నడుస్తూ నడుస్తూ ఏదో ఒక విఘ్నం వస్తుంది. ఈ ప్రపంచంలో ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంటాము. తర్వాత మనము అపారమైన సుఖంలోకి వెళ్తాము. బాబా చెప్తూ ఉన్నారు, నిన్న నేను నల్లగా ఏమీ తెలియని పల్లె పిల్లవానిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానంనిచ్చి సుందరంగా పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి బీజస్వరూపులు, సత్య చైతన్యము మీకు తెలుసు. వారిని సుప్రీం సోల్ అని అంటారు. వారు అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. పునర్జన్మలోకి రారు. మనమంతా జనన మరణాలలోకి వస్తాము. వారు రిజర్వులో ఉంటారు. వారు అంతిమ సమయంలో వచ్చి అందరికీ సద్గతి ఇవ్వాలి. మీరు భక్తి మార్గంలో జన్మాంతరాలుగా పాడుతూ వచ్చారు. బాబా మీరొస్తే మేం మీ వాళ్ళగా అవుతాము. నాకు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు. మేము బాబా జతలోనే వెళ్తాము అని పిల్లలు అంటారు. ఇది దుఃఖమయ ప్రపంచము. భారతదేశం ఎంత పేద దేశంగా ఉంది. తండ్రి అంటూ ఉన్నారు, నేను భారతదేశంనే ధనవాన్గా చేశాను. మళ్ళీ రావణుడు నరకంగా చేశాడు. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో అయితే చాలామంది ఉన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోలేరు. గృహస్థంలోనే ఉండండి. రంగురంగుల బట్టలు ధరించండి. ఇక్కడ మీరు తెల్ల బట్టలే వేసుకోవాలని ఎవరన్నారు? బాబా ఎప్పుడూ ఎవరికీ ఈ మాట చెప్పలేదు. మీకు బాగుండదు కనుక శ్వేత వస్త్రాలు కట్టుకుంటున్నారు. ఇక్కడ భలే మీరు శ్వేత వస్త్రాలు ధరించి ఉంటారు, కానీ రంగు వస్త్రాలు ధరించేవారు ఆ డ్రెస్సులో కూడా చాలామంది కళ్యాణం చేయగలరు. మాతలు తమ పతులకు పవిత్రంగా తయారవ్వాలని భగవంతుడు చెప్పారని అర్థం చేయిస్తారు. దేవతలు పవిత్రంగా ఉంటారు, అందుకే వారికి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రంగా అవ్వడమైతే మంచిదే కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతమవుతుందని మీకు తెలుసు. ఎక్కువగా ధనం ఉంచుకొని ఏం చేస్తారు? ఇవాళ రేపు ఎన్నో దొంగతనాలు, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. లంచగొండితనము ఎంతో పెరిగిపోయింది. ఇప్పటి కొరకే ఒక గాయనం కూడా ఉంది. కొంతమందిని మట్టిలో కలిసిపోతుంది. భగవంతుని పేరుతో ఖర్చు పెడితే సఫలమవుతుంది. ఆ భగవంతుడు ఇప్పుడు మీ సన్ముఖంలో ఉన్నారు. తెలివైన పిల్లలు తమ సర్వస్వము భగవంతుని పేరుపై సఫలం చేసుకుంటారు. మానవులంతా పతితులైనందున పతితులకే దానం చేస్తారు. ఇక్కడైతే పుణ్యాత్ముల నుండి దానం తీసుకోవాలి. బ్రాహ్మణులతో తప్ప ఇతరులెవ్వరితోనూ మీకు సంబంధం లేరు. మీరు పుణ్యాత్ములు. మీరు పుణ్యకార్యాలే చేస్తారు. ఇక్కడ నిర్మించే భవనాలలో కూడా మీరే ఉంటారు. పాపమనే మాటే లేదు. మీ వద్ద ఉన్న ధనమంతా భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు ఖర్చు చేస్తూ ఉంటారు. మీ కడుపు కట్టుకొని కూడా బాబా మా ఒక్క ఇటుకనైనా ఇందులో ఉంచండి అని అంటారు. నా పిల్లలు ఎంతో తెలివైన వాళ్ళు. రాళ్లకు బదులుగా అక్కడ వారికి బంగారము లభిస్తుంది. చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. మీరు ఎంతో సేవ చేస్తారు.
చిత్ర ప్రదర్శన మేళాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. కేవలం కన్యలు చాలా చురుకుగా అవ్వాలి. అనంతమైన తండ్రి వారిగా అవ్వరు. మోహము వదలదు. తండ్రి అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని స్వర్గం కొరకు తయారు చేస్తూ ఉన్నాను. శ్రీమతాన్ని అనుసరిస్తే ఉన్నత పదవి పొందుతారు. ఈ విషయాలు ఇతరులెవరూ అర్థం చేయించలేరు. సృష్టి చక్రమంతా మీ బుద్ధిలో ఉన్నది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉండండి. ఈ వ్యాపారం ఎలా ఉంటుందో చూడండి. ధనవంతులుగా, స్వర్గానికి యజమానులుగా మీరే అవ్వాలి. అంతేకాక ఇతరులను కూడా తయారు చేయాలి. ఎవరికైనా దారి ఎలా చూపించాలి అని మీ బుద్ధిలో మెదులుతూ ఉండాలి. డ్రామా అనుసారం ఏదైతే జరిగిపోయిందో అదంతా డ్రామా. సెకండ్ ఏదైతే జరుగుతుందో దానిని మనం సాక్షిగా ఉండి చూస్తాము. పిల్లలకు తండ్రి దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా చేయిస్తారు. పోను మీరు చాలా సాక్షాత్కారాలు చేస్తారు. మనుషులు దుఃఖంతో త్రాహి అంటూ ఉంటారు. మీరు సంతోషంగా చప్పట్లు చరుస్తూ ఉంటారు. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతాము కనుక నూతన ప్రపంచం తప్పకుండా కావాలి కదా. దాని కొరకే ఈ వినాశం సమీపంగా నిలబడి ఉంది. ఇది మంచిదే కదా. పరస్పరం కోట్లాడుకోరాదు. శాంతి కావాలని మానవులు భావిస్తారు. కానీ ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. 2 కోతులు పరస్పరం కోట్లాడుకుంటే వెన్న మధ్యలో 3వ వారికి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అందరికీ దారి చూపించండి. సాధారణంగానే ఉండండి. సాధారణంగానే తినండి. అప్పుడప్పుడు శ్రద్ధ కూడా చూపించబడుతుంది. బాబా, నేను ఏ బండారం నుండి తిన్నానో అదంతా మీదే అని అంటారు. ఇప్పుడు నిమిత్తంగా ఉండండి. బాబా చెప్తూ ఉన్నారు, బాబా ఇదంతా మీరు ఇచ్చిందే అని భక్తి మార్గంలో మాట వరుసకు అనేవారు. ఇప్పుడు నేను మీ సన్ముఖంలో ఉన్నాను. నేను కూడా ట్రస్టీగా అయ్యి మళ్ళీ మిమ్మల్ని కూడా ట్రస్టీగా తయారు చేస్తాను. ఏ పని చేసినా నన్ను అడిగి చేయండి. బాబా ప్రతి విషయంలో సలహా ఇస్తూ ఉంటారు. బాబా ఇల్లు కట్టమంటారా, ఈ పని చేయమంటారా, అడిగితే భలే చేయండని బాబా అంటారు. కానీ పాపాత్ములకు ఇవ్వకండి. కుమార్తె జ్ఞానంలో నడవకుంటే, వివాహం చేసుకోవాలనుకుంటే ఏం చేయగలరు? నువ్వెందుకు అపవిత్రంగా అవుతావు అని తండ్రులు చెప్పండి. కానీ అదృష్టంలో లేకుంటే పతితమైపోతారు. అనేక రకాల కేసులు కూడా జరుగుతూ ఉంటాయి. పవిత్రంగా ఉంటున్న మాయా దెబ్బ తగులుతూనే చెడిపోతారు. మాయ చాలా ప్రబలమైనది. పవిత్రంగా ఉన్నవారు కూడా కామానికి వశమవుతారు. ఆ తర్వాత డ్రామాలో అలా ఉండినదని అంటారు. ఈ క్షణం వరకు ఏమేం జరిగిందో అది కల్పకృతం కూడా జరిగింది. కొత్తదేమీ కాదు. మంచి పనులు చేయడంలో విఘ్నాలు వేస్తారు. ఇది కొత్త విషయమేమీ కాదు. మనము మన తనువు, మనస్సు, ధనముల ద్వారా భారతదేశాన్ని తప్పకుండా స్వర్గంగా తయారు చేయాలి. సర్వస్వము తండ్రికి స్వాహా చేసేస్తారు. శ్రీమతాన్ని అనుసరిస్తూ భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తూ ఉన్నాము. పిల్లలు, మీకు తెలుసు, మనం మళ్ళీ మన రాజ్య స్థాపన చేస్తున్నామని మీ బుద్ధిలో ఉన్నది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది ఆత్మిక హాస్పిటలే మరియు విశ్వవిద్యాలయము. 3 అడుగుల జాగాలో తెరవండి. దీనివల్ల మనుష్యులు ఆరోగ్యవాన్, సంపన్నవాన్ అవుతారు. 3 అడుగుల భూమి కూడా ఎవ్వరూ ఇవ్వరు. బీకేస్ ఇంద్రజాలం చేస్తారని, సోదరులుగా చేస్తారని అంటారు. డ్రామాలో మీ కొరకు చాలా మంచి యుక్తి రచించబడి ఉంది.
సోదరీ సోదరులు చెడు దృష్టిని ఉంచుకోలేరు. ఈ రోజుల్లో ప్రపంచంలో చెప్పలేనంత మురికి అపవిత్రత ఉంది. అందుకే తండ్రి ఎలా జాలి పడుతూ ఉన్నారో అలా పిల్లలు మీరు కూడా జాలి పడాలి. తండ్రి ఎలా నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారో అలా దయా హృదయం కల పిల్లలైన మీరు తండ్రికి సహాయకారులుగా అవ్వాలి. మీ వద్ద ధనం ఉంటే హాస్పిటల్ కమ్ విశ్వవిద్యాలయం తెరుస్తూ వెళ్ళండి. ఇందులో ఎక్కువ ఖర్చు మాటేమీ లేదు. కేవలం చిత్రాలు ఉంచండి. కల్ప క్రితం ఎవరైతే జ్ఞానం తీసుకొని ఉంటారో వారి బుద్ధికి వేయబడిన తాళం తెరవబడుతుంది. వారు వస్తూ ఉంటారు. దూర దూరం నుండి ఎంతోమంది పిల్లలు చదువుకునేందుకు వస్తారు. రాత్రి పూట పల్లె నుండి వచ్చి సెంటర్లో ఉండి ఉదయమే జోలె నింపుకొని వెళ్ళే పిల్లలు కూడా బాబా చూశారు. అయితే జోలె కారిపోతూ ఉండరాదు. అటువంటి వారు ఏమి పదవి పొందుకుంటారు? పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. బేహద్దు తండ్రి మనల్ని బేహద్దు వారసత్వం ఇచ్చేందుకు చదివిస్తూ ఉన్నారు. ఇది ఎంతో సహజమైన జ్ఞానము. పూర్తి రాతి బుద్ధి కలవారిగా ఉన్నవారిని బంగారు బుద్ధి కలవారిగా చేయమని బాబా అర్థం చేయిస్తారు. బాబాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇది గుప్తం కదా. జ్ఞానం కూడా గుప్తమే. మమ్మా బాబాలు లక్ష్మీనారాయణులుగా తయారైతే మనం తక్కువగా అవుతామా? వారి వలె మనం కూడా సేవ చేస్తాము. నష ఉండాలి. మనం యోగ బలం ద్వారా మన రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. ఈ జ్ఞానం కేవలం ఇప్పటి కొరకే. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. మాతేశ్వరి అమూల్యమైన మహావాక్యాలు. పరమాత్మ తండ్రి టీచర్ గురువు రూపంలో రకరకాల సంబంధాల వారసత్వం ఇస్తారు. పరమాత్మ 3 రూపాలను ధరించి వారసత్వం ఇస్తారు. వారు మనకి తండ్రే కాక టీచర్ మరియు గురువు కూడా అయ్యారు. ఇప్పుడు తండ్రి జతలో తండ్రి సంబంధం, టీచర్ జతలో టీచర్ సంబంధం, గురువు జతలో గురువు సంబంధం ఉంది. ఒకవేళ తండ్రి నుండి విడాకులు తీసుకుంటున్నారంటే వారసత్వం ఎలా లభిస్తుంది? పాస్ అయిన తర్వాత ఎప్పుడైతే టీచర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటారో అప్పుడు టీచర్ తోడు లభిస్తుంది. తండ్రికి నమ్మకస్తులుగా విధేయులై ఆజ్ఞాకారి పుత్రులుగా అయ్యి వారి ఆదేశానుసారం నడవకుంటే భవిష్య ప్రారంధం ఎలా తయారవుతుంది. అప్పుడు పూర్తి సద్గతిని కూడా ప్రాప్తి చేసుకోలేరు. తండ్రి నుండి పవిత్రతా వారసత్వాన్ని కూడా తీసుకోలేరు. పరమాత్ముని ప్రతిజ్ఞ ఏమంటే, ఒకవేళ మీరు తీవ్ర పురుషార్థం చేస్తే మీకు 100కి 100 రెట్లు లాభం ఇస్తాను. కేవలం చెప్పడం వరకే కాక లోతైన సంబంధం కూడా ఉండాలి. అర్జునుని కూడా అందరినీ హతమార్చు, నిరంతరము నన్ను స్మృతి చేయమని ఆజ్ఞ లభిస్తుంది. పరమాత్ముడు సమర్థుడు, సర్వశక్తివంతుడు. అతడు తన ప్రతిజ్ఞను తప్పకుండా నిభాయిస్తాడు. పిల్లలు కూడా ఎప్పుడైతే తండ్రితోడు నిభాయిస్తారో, ఎప్పుడైతే అందరితో బుద్ధియోగం తెంచి ఒక్క పరమాత్మతో జోడిస్తారో అప్పుడే వారి నుండి సంపూర్ణ వారసత్వం లభిస్తుంది. ధారణ: తెలివైన గలవారిగా అయ్యి మీ సర్వస్వము భగవంతుని పేరుపై సఫలం చేయాలి. పతితులకు దానం చేయరాదు. బ్రాహ్మణులతో తప్ప ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉంచుకోరాదు. బుద్ధి అనే జోలకి జ్ఞానము కారిపోయే రంధ్రము ఏదీ ఉండరాదు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు చదివిస్తున్నారనే గుప్తి కుషీలో ఉండాలి. తండ్రి సమానం దయాహృదయులుగా అవ్వాలి.
వరదానము. సంపన్నత ద్వారా సంతుష్టతను అనుభవం చేసే సదా హర్షిత విజయీ భవ. ఎవరైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సదా సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అంటే సంపన్నత. అది ఎలాగైతే తండ్రి సంపన్నంగా ఉన్నందున వారి మహిమలో సాగరము అనే శబ్దాన్ని ఉపయోగిస్తారో అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్ సాగర్లుగా అంటే సంపన్నంగా అయితే అదే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. లోపల సంతోషం తప్ప ఇతరమేదీ ఉండరాదు. స్వయం సంపన్నంగా అయినందున ఎవరితోనూ విసుగు చెందరు. ఏ విధమైన చిక్కులు లేక విఘ్నాలు వచ్చినా అది ఒక ఆటగా అనుభవం అవుతుంది. సమస్య మనోరంజనానికి ఒక సాధనం అవుతుంది. నిశ్చయ బుద్ధి కలవారిగా అయినందున సదా హర్షితంగా విజయులు అవుతారు. స్లోగన్: నాజూకు పరిస్థితులలో భయపడకండి, వాటి నుండి పాఠం చదువుకొని స్వయాన్ని పరిపక్వంగా తయారు చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. పరస్పరము ఈషాద్వేషం కల్లోలాలకు మూలము. కల్లోలాలకు మూలము నాది నీదను భేదభావము దుఃఖానికదే బీజము. దుఃఖానికదే బీజము. ఓం శాంతి మంత్రమే జీవన్ముక్తికి సోపానం. ఇలలోని పరివర్తనతో విశ్వంలో పరివర్తనము. జ్యోతిర్బిందువు నిరాకారుడు నిర్వికారుడు పరమాత్ముడు. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి సర్వాత్మలు సోదరులే. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ. విశ్వ ఆత్మలకు ఒకే పిత, పరంధాముడు పరమాత్మ.
కులం వర్ణం కులమత భేదం మానవ కోటి కల్పితమే మానవ కోటి కల్పితమే ఆత్మస్వధర్మం మరచిన మనిషి దేహపు భ్రాంతిలో చిక్కెను దేహపు భ్రాంతిలో చిక్కెను మల్లె గులాబీలెన్నైనా పువ్వుల మాల ఒకటే జగన్నాటక పాత్రలకు సూత్రధారుడు ఒకడే జీవన నావను దరికి చేర్చును ఆ శివ బాబా నావికుడొకడే హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే